ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ఎప్పుడైతే ఒక మనిషి దేవుని తెలుసుకుంటాడో అప్పుడు అతన్ని దేవుడు అభివృద్ధి పరచడం ప్రారంభిస్తాడు. మరి దేవుడు అన్ని విషయాల్లో పోషించే దేవుడు, తనకు కావాల్సింది ఇచ్చే దేవుడు, తనకి ఏది అవసరమో ఎప్పుడు ఇవ్వాలనో కూడా ప్రభువుకు తెలుసు. మనం ఓర్పు కలిగి ఉంటే, సహనం కలిగి ఉంటే తప్పకుండా ఆయన ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు, నీ కుటుంబం కూడా అనుభవిస్తావు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తుతి కలుగునుగా. మీరు ఫలిస్తే ఆయనకే మహిమ. ఈ రోగంలో, శాపంలో, మరి సమస్యల్లో, అప్పుల్లో ఉండడం ప్రభు యొక్క చిత్తం కానే కాదు. చూడండి, దేవుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి తప్పకుండా ఆయన యందు మరి ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు. ఒక ఆయనట ఉద్యోగాలకు చాలా అప్లికేషన్ పెట్టాడు, ఇంటర్వ్యూలకు చాలా అటెండ్ అవుతున్నాడు, కానీ జాబ్ రాలేదు. చాలా నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తిరిగి తనకు పాపం విసుగొచ్చి మరి నడుచుకుంటా పోతే చాలా బాధపడతా ఉన్నాడు. బాధపడుతూ మరి ఏంటి నా జీవితం, నా పరిస్థితి ఏంటి, ఒక జాబు సంపాదించుకోలేకపోతున్నాను, చదువు మాత్రం మంచిగా చదివాను కదా, నా చదువుకు తగినది నాకు జాబు రాకపోవడానికి కారణం ఏంటని ఒక దిగులుతో, ఒక వేదనతో, ఒక బాధతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు తనకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. తన ఫ్రెండ్ ఎప్పుడు కూడా మరి యేసు ప్రభు గురించి చెప్తా ఉండేవాడు. మరి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు అది జరిగింది, ఇది జరిగింది, ఆయన చేసిన కార్యములన్నింటి గురించి నాకు చెప్పేవాడు అని తన ఫ్రెండ్ చెప్పిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొని అవి జ్ఞాపకం రాగానే తన ఎదురుగా ఒక చర్చి కనిపించింది. ఎందుకో అతనికి వెళ్ళాలనిపించింది. వెళ్ళి ఆ బ్యాగ్ పక్కన పెట్టేసి మోకరించి బోర్న విలపిస్తా, ఏడుస్తా, ప్రభువా నువ్వు దేవుడు అంట కదా, నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నా ఫ్రెండ్ చెప్తుంటే విన్నాను, నాకు ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో చోట్లకు తిరిగాను, ఎన్నో అప్లికేషన్లు పెట్టాను, కానీ ఇంతవరకు నాకు జాబ్ రాలేదు, అది నీకు కూడా తెలుసు అని బోర్న విలపిస్తా, ఏడుస్తూ ప్రార్థన చేసి ఇంటికెళ్ళి కూర్చున్నాడు. ఇంటికెళ్ళి కూర్చోగానే మరి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు అప్లికేషన్ పెట్టారు కదా, రేపు ఇంటర్వ్యూకి రండి అంటే ఒక ఉత్సాహం కలిగింది. ఈ ఫోన్ కాల్ ఎప్పుడు నాకు రాలేదు ఇంతవరకు అని వెంటనే ఉదయమే లేచి చక్కగా రెడీ అయిపోయి మంచి కంపెనీ, పెద్ద కంపెనీ అట, ఆ ఇంటర్వ్యూకి అటెండ్ గానే రేపే మీరు జాయిన్ అయిపోవచ్చింది చెప్పాడు. అతని ఆనందానికి అవధులు, అతని ప్రార్థన, అతని కన్నీటిని దేవుడు చూశాడు, ప్రార్థన అంగీకరించాడు, తనలో ఉన్న వేదన అంతా తొలగించాడు. ఇప్పుడు అతడు దేవుని రక్షణ పొంది చక్కగా దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాడు. తనకు వివాహమైంది, తన కుటుంబాన్ని అంతా తీసుకొని దేవుని సందికి వెళ్తా ఉన్నాడు. ఫలించాడా లేదా? ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో, దేవుని అర్థం చేసుకుంటావో, దేవుడు అని నమ్మి ప్రార్థన చేస్తావో తప్పకుండా నిన్ను ఫలింపజేస్తాడు. ఇంతవరకు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయా? దేవునితో మరి చక్కగా నువ్వు మాట్లాడు. నీవే దేవుడు, ఇక వేరే దేవుడు లేడని ఒక నమ్మికతో ప్రార్థించినప్పుడు తప్పకుండా నిన్ను కూడా ఫలింపజేస్తాడు. నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయా? ఇప్పటి నుంచి సఫలం చేస్తాడు. ఇప్పటి నుంచి అభివృద్ధిని చూస్తావు. ఇప్పటి నుంచి ప్రభు దీవెన చూస్తావు. ఎందుకంటే దేవుడు నిన్ను ఫలింపజేసే దేవుడు, నీ ఏడుపును చూసే దేవుడు, నీ దుఃఖాన్ని చూసే దేవుడు, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేసేది ఆయన. నమ్మిక ఉంచు, ప్రార్థించు, తప్పకుండా ప్రభు నీ కుటుంబాన్ని కూడా ఫలింపజేయబోతున్నాడు. ఈ మాట మీ అందరి హృదయాల్లో ఫలింపజేసి ఈ మాట ప్రకారం మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడానికి స్తోత్రం. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ప్రభువా, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవునితో అంటు కట్టబడతారో వారిని ఫలింపజేసే దేవుడు, నమ్మిన ప్రతి వారి పట్ల ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలను దీవించున్నాయని, ఫలింపజేయండి, అన్ని విషయాల్లో దీవించండి, అన్ని విషయాల్లో బాగు చేయండి, అన్ని విషయాల్లో స్వస్థపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయములలో మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్.